నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఇప్పుడు ఏపీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ అభివృద్ధికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దోహదపడుతుంది. ఈ రోజు బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా ఏపీకి హై స్పీడ్ ట్రైన్స్ వచ్చాయి. అంటే 3. ఈ 3 రావడం వల్ల రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి? రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి తిరుపతి అభివృద్ధి చెందబోతుంది ఈ హై స్పీడ్ ట్రైన్స్ రావడం వల్ల. ఇది 10,134 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఏపీలో రైల్వేకి సంబంధించి అని చెప్పేసి. మరి దీనివల్ల లాభం ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ ఎక్కడి నుండి ఎక్కడికి ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎన్ని గంటల్లో మనం ప్రయాణం ముగుస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలంటే వయా గుంటూరు అయితే గనక మనకి 4.5 hours అట్లా పడుతుంది. అదే ఖమ్మం మీద నుండి వెళ్ళాలంటే గనక 6 hours పడుతుంది. అంటే దీన్ని కూడా తగ్గించే ప్రయత్నం ఈ రోజు జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఏవైతే హై స్పీడ్ ట్రైన్స్ ఏపీకి కేటాయించారో ఈ ఏపీ మీదుగా వెళ్ళడం వల్ల ఈ జర్నీ టైం కూడా తగ్గిపోతుంది. అలానే దీనివల్ల రాష్ట్రంలో కూడా కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి సహకారం ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తర్వాత అశ్విని వైష్ణవ్ గారు కూడా చెప్పారు. అంటే ఏ విధంగా లాభం చేకూరుతుంది అండ్ ఈ హై స్పీడ్ ట్రైన్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి? ఇప్పుడు వాస్తవంగా సాంకేతిక పరిజ్ఞానం, ఆ సాంకేతిక కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అవి ప్రజలకు మెరుగైన సేవల రూపంలో అందుబాటులోకి రావటం, దాని ఇంపాక్ట్ అన్ని రంగాల్లో ఎలా అయితే కొత్త కొత్త మార్పు చేర్పులు చూస్తూ ఉన్నామో రవాణా రంగంలో ముఖ్యంగా రైల్వేల్లో కూడా ఆ మార్పు చేర్పులు చూస్తూ ఉన్నాం. మీకు తెలీదు కానీ మేము చూసాం. మాకు తెలిసిన రోజుల్లో బొగ్గింజిన్లతోటి మీటర్ గేజ్ రైల్వే లైన్ ఉండేవి. తర్వాత రోజుల్లో ఆ మీటర్ గేజ్ లైన్స్ మొత్తం కూడా బ్రాడ్ గేజ్ చేశారు. బ్రాడ్ గేజ్ చేసి ఈ బొగ్గింజిన్ల స్థానంలో డీజిల్ అంటే మంచి హార్స్ పవర్ కలిగిన ఇంజిన్లు వచ్చినాయి. దాంతో మీటర్ గేజ్ నుంచి ఎప్పుడైతే బ్రాడ్ గేజ్ గా మారిందో ప్రయాణ వేగం పెరిగింది. అదే సందర్భంలో ఇంజిన్ కెపాసిటీ కూడా పెరగటంతో ఎక్కువ కంపార్ట్మెంట్లు, లెంతీ ట్రైన్స్ కూడా రావటం మొదలైనవి. అది ప్రయాణికులకి ఉపయోగపడింది, సరుకు రవాణాకు కూడా ఉపయోగపడింది. ఆ తర్వాత రోజుల్లో ఈ డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ కనెక్టివిటీ వచ్చింది. ఆ తర్వాత చూస్తూ ఉండగానే కొత్త కొత్త రూట్లు ఫామ్ అయినాయి. మొదట్లో సింగిల్ లైన్స్గా ఉండేవి, అవి క్రమంగా ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు డబులింగ్ లైన్లు జరుగుతూ ఉన్నాయి. దాంతో ఏమైందంటే ప్రజలకి వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తూ ఉంది. అదే క్రమంలో మెరుగైన సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ప్రయాణం ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు మాకు గుంటూరు నుంచి లేదంటే తెనాలి ప్రాంతం నుంచి హైదరాబాద్ రావాలి అని అంటే మార్నింగ్ రేపల ప్యాసింజర్ అని ఉండేది. దాన్ని పులిహార బండి అనేవాళ్ళు. అంటే ఉదయం పూట పులిహార వండుకొని ఆ ట్రైన్ ఎక్కితే సాయంత్రానికి దిగుతారు. కనిపించిన ప్రతి స్టేషన్లో ఆక్కుంటూ వచ్చేది. తర్వాత అదే ప్రయాణం ఇవాళ మార్నింగ్ లింగపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఉంటుంది, దాన్ని ఎంప్లాయీస్ ట్రైన్ అంటారు. సికింద్రాబాద్ లో బయలుదేరితే లెస్ దాన్ 4 hours గుంటూరు రీచ్ అవుద్ది. మార్నింగ్ 9:30 లోపు రీచ్ అయిపోతాం. మళ్ళీ ఈవినింగ్ 6:15కి ట్రైన్ ఉంది అటు నుంచి, సేమ్ అదే ట్రైన్. నైట్కి వచ్చేస్తామంటే 9:30కి దిగి అక్కడ డే టైం మన పనులన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కి ఉదయం బయలుదేరి సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్ తిరిగి రాగలుగుతాం. లేదంటే అటువైపు నుంచి మార్నింగ్ పల్నాడు అని ఉంటుంది, దానికి బయలుదేరి వచ్చి మళ్ళా ఈవినింగ్ ఇంకో ట్రైన్కి వెళ్ళిపోగలిగే వెసులుబాటు వాళ్ళ ప్రయాణ సాధనలు అందుబాటులోకి వచ్చినాయి. ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో వచ్చిన వందే భారత్ రైళ్లు, గరీబ్ రథ్ రైళ్లు, అలాగే టోటల్ ఏసీ, తర్వాత అమృత భారత్ రైళ్లు, కొత్త కొత్త రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. వందే భారత్ రైళ్లు మరింత వేగంగా ప్రయాణించగలిగే ట్రైన్స్ అవి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నీకు బాగా వేగంగా వెళ్ళే ట్రైన్ ఉంది కానీ దానికి తగిన ట్రాక్, దానికి తగిన బ్రిడ్జెస్, అదే సందర్భంలో ఒక ట్రైను
కొంచెం స్లోగా వస్తూ ఒకే ట్రాక్ మీద వెళ్ళాలి కదా. దీని ముందు వెళ్ళే ట్రైను కొంచెం మెల్లగా వెళ్ళే గూడ్స్ ట్రైను, లేదు ఇంకొంచెం పాసింజర్ సర్వీస్ వెళ్తూ ఉన్నప్పుడు ఇది ఇంత స్పీడ్తో వెళ్ళే ట్రైను అదే ట్రాక్ మీద ట్రావెల్ చేయాలి అన్నప్పుడు కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయి. వాటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటా వాళ్ళు అన్నిటినీ ప్రాపర్గా సింక్రనైజ్ చేసుకొని ఈ ట్రైన్స్ అన్ని అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు. ఇదే క్రమంలో మీరు ప్రస్తావించిన బుల్లెట్ ట్రైన్స్, ఈ బుల్లెట్ ట్రైన్స్ వచ్చేటప్పటికి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రైన్స్ అవి ఈ రెగ్యులర్ రైల్వే ట్రాక్స్ మీద కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్, వాళ్ళ హైదరాబాద్ నుంచి చెన్నైకి ఒక రూటు, చెన్నై నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి హైదరాబాద్కి. ఇవాళ బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా త్రూ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళాలి. బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళాలన్నా ఆంధ్రప్రదేశ్ గుండానే ట్రావెల్ చేయాలి. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలన్నా ఆంధ్రప్రదేశ్ గుండానే ట్రావెల్ చేయాలి. దాంతో ఏమవుతుంది, ఇవాళ హైదరాబాద్ నుంచి 3 రైళ్లు, హైదరాబాద్ నుంచి 2 రైళ్లు, ఒకటి బెంగళూరుకి, ఒకటి చెన్నైకి. చెన్నైకి సంబంధించి 2 రైళ్లు, ఒకటి హైదరాబాద్కి, ఒకటి బెంగళూరుకి. బెంగళూరుకి సంబంధించి 2 రైళ్లు, ఒకటి హైదరాబాద్కి, ఒకటి చెన్నైకి. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం 3 రైళ్లు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్ళే 2 ఆంధ్రప్రదేశ్ గుండానే ట్రావెల్ చేయాలి. చెన్నై నుంచి ట్రావెల్ చేసేవి ఆంధ్రప్రదేశ్ నుంచే ట్రావెల్ చేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఉత్తరాదికి దక్షిణాదికి అనుసంధానంగా ఇవాళ నేషనల్ హైవేస్ అయినా, ఇవాళ కలకటా చెన్నై మెయిన్ రైల్వే ట్రాక్స్ అయినా, ఏదైనా ప్రధానంగా 976 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచే వెళ్ళాలి. దాంతో ఇవాళ ఏ కనెక్టివిటీ, ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి ట్రైన్ సర్వీసు కొత్తగా కనెక్టివిటీ ఇవ్వాలి అన్నా కూడా అది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్. ఇవాళ ఈ సర్వీస్ రావటం వల్ల ఏమవుతుంది, లక్షల కోట్ల రూపాయల ఎకనామిక్ యాక్టివిటీకి ఆస్కారం ఉంది. ఇవాళ కాంట్రాక్టర్ ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ తోటి ఆ కాంట్రాక్టర్ సంస్థ రాష్ట్రంలో ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో రాష్ట్రంలో ఎంతో కొంతమందికి ఉపాధి కల్పన జరుగుద్ది కదా, అక్కడ ఎంతో కొంతమందిని పనిలో కుదుర్చుకుంటారు కదా. ఆ క్రమంలో ఆ ట్రాక్ ఫార్మేషను, అంటే ఆ ట్రైన్ ఆపరేషన్లోకి వచ్చేటప్పటికి బోల్డ్ డబ్బులు ఇన్వెస్ట్ అవుతాయి, ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుద్ది. దీనికి తోడు ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతి 1 అవర్లో రీచ్ అవ్వగలుగుతాం. అంటే ఏమవుద్ది నీకు, ఇవాళ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ టేకాఫ్ అయ్యి గన్నవరంలో దిగి, గన్నవరంలో మళ్ళీ అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ విధుల్లో హాజరవడానికి ముందుగానే ట్రైన్లో ఇక్కడెక్కి అక్కడ దిగుతాం వల్ల నీకు ఫ్లైట్ కన్నా వేగంగా ఈ ట్రైన్తో నువ్వు అమరావతికి కనెక్టివిటీ ఏర్పడిపోద్ది. ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు గంట చిల్లరలో వెళ్ళిపోతున్నాం. కర్నూలు నుంచి హైదరాబాద్ రావాలన్నా, కర్నూలు నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా, అమరావతి నుంచి చెన్నై వెళ్ళాలన్నా, చెన్నై నుంచి హైదరాబాద్ రావాలన్నా ఈ 350 కిలోమీటర్ల స్పీడ్ తోటి నడిచే ట్రైన్ల వల్ల ప్రజలకి టైం సేవ్ అవుతుంది మొట్టమొదట. కాకుంటే అందరూ ఆ ట్రైన్లో ట్రావెల్ చేయగలుగుతారా అంటే చేయలేకపోవచ్చు. ఇవాళ ఫ్లైట్స్ ఉన్నాయి, ఫ్లైట్లో అందరూ ప్రయాణం చేయగలుగుతున్నారా? సో ఎవరికైతే ఎఫర్డబిలిటీ ఉంటుందో, ఎవరికైతే నేను పెట్టే ఖర్చు కన్నా నాకు టైమే ముఖ్యము, నేను గంటలు ట్రైన్లోనో బస్సులోనో నేను ట్రావెల్ చేయలేను, నాకు నా విధులకి హాజరు కావాల్సిన అవసరం రీత్యా నేను వేగంగా ప్రయాణించాలని చెప్పని కోరుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ విధమైన, అంటే ఈ 350 కిలోమీటర్ స్పీడ్తో వచ్చే ఈ ట్రైన్స్ చాలా అందుబాటులోకి వస్తాయి. బహుశా మనం ఊహించని 350 కిలోమీటర్ల వేగం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. రీసెంట్గా చైనాలో 500 కిలోమీటర్ల పైగా స్పీడ్ తోటి నడిచే ట్రైన్లు టెస్ట్ చేసినట్టుగా విన్నాం మనం.
దాన్ని ఆ ట్రయల్ రన్ వీడియో పెట్టారు. ఇట్లా చూసేలోపు వెళ్ళిపోయింది ట్రైన్. అది మన కను రెప్పకొట్టేలోపు మన కన్నా ముందు నుంచి వెళ్ళిపోయింది ఆ వీడియోలో. 500 కిలోమీటర్ల పైగా స్పీడ్ తోటి వెళ్తుంది అది. మరి బహుశా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఆ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందేమో ఇంకా వేగంగా. మనకేమవుద్దంటే జనరల్గా ఇప్పుడు నేను ట్రైన్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రావెల్ చేశాను. ఓకే. ఒక్కొక్క ట్రైన్ కొన్ని 22 గంటల్లో వెళ్తాయి, కొన్ని 24 గంటలు వెళ్తాయి, కొన్ని 26 గంటలు, కొన్ని 28 గంటలు వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి. అవును సార్. ట్రైన్లో వెళ్ళినప్పుడు మనం మైండ్ సెట్ దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాం మనం. సో మనం ఇప్పుడు ఎక్కాం, ఇక్కడే తినాలి, ఇక్కడే పడుకోవాలి, తెల్లారేటప్పటికి మనం అక్కడికి వెళ్తామనేది ఒక మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉంటాం. ఫ్లైట్ 2 అవర్స్లో వెళ్తాం హైదరాబాద్ నుంచి ఢిల్లీ. అవును సార్. కానీ ఏమవుద్దంటే 2 గంటలే ఇంకా అవ్వలేదా అనిపిస్తుంటది. మనం వాచ్ చూసుకుంటుంటాం. కొన్ని ఫ్లైట్స్ లో ఆ ఫ్లైట్ అంటే GPS ట్రాకింగ్ మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది. ప్రతిసారి చూసుకుంటుంటాం ఇంకెంతసేపట్లో వెళ్తాం మనం ఢిల్లీకి అని చెప్పని. అంటే 2 గంటలకే. అలాగే మనిషి కూడా ఏమనిపిస్తుందంటే సాధనాలు అందుబాటులోకి వచ్చే కొంది, సౌకర్యాలు మెరుగుపడే కొంది మనిషిలో పేషెన్స్ కూడా తగ్గిపోతా ఉంది. దాంతో ఒకవేళ మనకు అప్పట్లో ఏదో మనం పురాణాల్లో చదువుకున్నట్టుగా దివ్య దృష్టితోటి ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అయ్యే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే అది కూడా ఇంకా మనకు బోర్ అని అనిపించుద్ది. ఇవాళ 4 గంటల్లో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ఫెసిలిటేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా అందులో కూర్చున్న తర్వాత 4 గంటలు ఎప్పుడైపోతాయో అనిపిస్తుంటది మనకి. సో మనలో ఆ పేషెన్స్ లెవెల్స్ తగ్గే కొంది ఇవాళ మనకి ఆ ప్రయాణ సాధనాలు కూడా అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. చూద్దాం రేపు రోజుని గంటలో ప్రయాణించే ఆ సౌకర్యం మరి మేము చూసే టైంలోనే అందుబాటులోకి వచ్చుద్దా, లేదు మీరు ఎంజాయ్ చేస్తారో చూడాలి దాన్ని మరి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.